ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 1వ తేదీ కాబట్టి పెన్షన్స్ పంచే కార్యక్రమం మొదలుపెట్టాము. మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆలోచనల మేరకు పెన్షన్స్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచడం జరిగింది. తొలి 5 సంతకాల్లో పెన్షన్ పెంచే కార్యక్రమం ఒకటి. దానిలో భాగంగా ఇవే కాకుండా తొలి 5 సంతకాల్లో పెన్షన్స్ అయితే ఏమి, అలాగే డిఐసి 16,347 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వచ్చిన 15 నెలల కాలంలోనే కనీవిని ఎరుగని రీతిలో 16,347 ఉద్యోగాలు ఫిలప్ చేసి గత వారంలో భారీగా అమరావతిలో వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు 205 అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం జరిగింది. అవే కాకుండా ఇంకా 70 అన్నా క్యాంటీన్లు కొత్తవి ఈ నెలలో రాబోతున్నాయి. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ రద్దు చేశాం. ఇవే కాకుండా నిన్న మొన్న సెంట్రల్ గవర్నమెంటు జిఎస్టీ తగ్గించింది. జిఎస్టీ నిత్యావసర సరుకుల మీద, పాలు ఇలాంటి మీద ఇంతకుముందు 5% ఉండేది, అది 5% నుంచి 0% చేసింది. అలాగే వస్తువుల మీద, అంటే మనం తొడుక్కుండే బట్టల మీద, వాటి మీద 18% ఉంది, 18% నుంచి 5% చేసింది, అంటే 13% తగ్గించింది. అలాగే మనం కొనుక్కునే టీవీలు అయితేమి, ఫ్రిడ్జ్లు అయితేమి, ఇవన్నీ ఎలక్ట్రానిక్ వస్తువుల మీద 28% ఉండింది. ఈరోజు 28% నుంచి 18% తగ్గించి, అంటే 10% ఆదా జరిగింది. ఎక్కడ చూసినా కానీ గతంలో మీరు చూశారు, గత 5 ఏళ్లలో కానీ లేకపోతే గతంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఎప్పుడు పన్నులు పెంచేది. అలాగే అనవసరమైన వస్తువులకు కానీ, అంటే అవసరం లేని వస్తువులకు, నిత్యావసర వస్తువులకి, వీటికి పన్నులు విధించి దాన్ని ప్రజల మీద భారం మోపింది. కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు జిఎస్టీ తగ్గించడం జరిగింది. మొట్టమొదటిసారిగా జిఎస్టీ తగ్గిస్తామంటే అన్ని రాష్ట్రాలు కానీ వ్యతిరేకించాయి. మొట్టమొదటిసారిగా నారా చంద్రబాబు నాయుడు గారు సమర్థిస్తే, నారా చంద్రబాబు నాయుడు గారే సమర్థించారు కాబట్టి మేము వస్తామని చెప్పేసి అన్ని రాష్ట్రాలు వచ్చి ఈరోజు జిఎస్టీ తగ్గించే పరిస్థితి. జిఎస్టీ తగ్గించడం వలన మన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి దాదాపు 8,000 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. కానీ అయినా కానీ ప్రజలు బాగుండాలని చెప్పేసి 8,000 రూపాయలు ఆర్థిక భారం ప్రభుత్వం మీద వేసుకొని ఈరోజు ప్రజలకు తగ్గించే పరిస్థితి. ఇంకా సంవత్సరానికి 8,000 కోట్ల రూపాయలు ఇప్పుడుండే పరిస్థితుల్లో. అంటే గవర్నమెంట్కి నష్టం వచ్చినా పర్లేదు, ప్రజలు బాగుండాలనే ఆలోచన మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇవే కాకుండా మందుల మీద గతంలో 18% ఉండేది, కానీ ఈరోజు 18% నుంచి 5% తీసుకొచ్చేసి మందుల మీద కానీ దాదాపు 13% తగ్గించేది. ఎట్లాగేదని గతంలో స్టేషనరీ మీద కానీ, అంటే మనం బుక్కులు ఇలాంటివి 5 to 7% ఉండేది, కానీ ఈరోజు స్టేషనరీ పెన్నులు, బుక్కులు వీటి మీద పిల్లలు చదువుకోవాలని చెప్పేసి 0%, అంటే పుస్తకాల రేట్లు కానీ తగ్గినాయి. అలాగే టీవీలు, కార్ల మీద కానీ 28% ఉండేది, కానీ ఈరోజు మధ్యతరగతి ప్రజలు కార్లు ఎక్కువ కొంటున్నారు. వాటి మీద కానీ తగ్గించాను, దాదాపు 10% తగ్గించేసి ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అంటే ఈ జిఎస్టీ తగ్గించిన దాని నుంచి కొనుగోళ్లు పెరుగుతాయి, ఉత్పత్తి పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, అలాగే ఈ రెవెన్యూ కానీ జనరేట్ అవుతుంది. అంటే 10 మంది కొనే చోట 20 మంది కొంటారు కాబట్టి ఖచ్చితంగా రెవెన్యూ కానీ జనరేట్ అవుతుందని చెప్పేసి ఈ ఆలోచనతో ఈరోజు జిఎస్టీ తగ్గించడం జరిగింది. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుంది, ప్రజల ఆలోచనల మేరకు, ప్రజల ఇది మేరకు నడుచుకుంటుందని చెప్పేసి తెలియజేస్తాం.